నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 2.5 BHK ఫ్లాట్ అండి. ఇది 2 పెద్ద బెడ్రూమ్స్ వచ్చాయండి. దాంతోపాటు ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూము, కిడ్స్ బెడ్రూమ్ మోడల్ అయితే ఒకటి వచ్చింది. 100% ఇది ప్రైమ్ లొకేషన్ అండి. హాల్ అంతా ఎక్సలెంట్గా వచ్చింది. స్ట్రైట్గా టీవీ యూనిట్ కనిపిస్తుంది. కాస్త ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి ఇదంతా కూడా మరొక హాల్ స్పేస్లో డైనింగ్ ఏరియా కనిపిస్తుందండి. ఆల్మోస్ట్ మనకి హాల్ అంత సైజ్ వచ్చింది. లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్ ఒకటి వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ ఒకటి వచ్చింది. 2 బాత్రూమ్ సైజెస్ కూడా వెరీ లార్జ్ స్కేల్లో స్పేసెస్గా అనిపించాయి. 2 బాత్రూమ్స్లో కూడా ఒక చిన్న అటక మోడల్లో స్టోరేజ్ కోసం అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఏమైనా ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి. రీసెంట్గా రెన్యువేషన్ జరిగిందండి. బాత్రూంలో టైల్స్ కానీ, కమోడ్స్ కానీ, స్విచ్చెస్ కానీ కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ అంతా కూడా రీసెంట్గా చేశారు. అదేవిధంగా బెడ్రూమ్స్ రెండాట్లో కూడా మనకి UPVC డోర్స్ కూడా తీశారు. ఇది మనకి ఎక్స్ట్రా బెడ్రూమ్ అని చెప్పొచ్చు. కిడ్స్ బెడ్రూమ్ మోడల్ వచ్చింది. ఇందులో కూడా మనం స్పేసెస్గా కావాలనుకుంటే 4/6 వేసుకోవచ్చు, లేదంటే 6/6 అయితే టైట్గా అలా పడుతుందండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. స్ట్రైట్గా అయితే వాల్ అంతా కూడా వుడ్ వర్క్ కనిపిస్తుంది. వుడ్ వర్క్ అదేవిధంగా UPVC డోర్స్ కూడా మనకి ఎక్సలెంట్గా అయితే అనిపించాయండి. ఎక్కడ కూడా మనకి చిన్న డ్యామేజ్ కూడా కనిపించట్లేదు. బెడ్రూమ్ సైజ్ కూడా మనకి ఎక్సలెంట్గా ఉంది. 6/6 ఏగా మనం దివానా కట్ వేసుకోవచ్చు. మళ్ళీ మనం డైనింగ్ దగ్గరికి వచ్చేస్తే డైనింగ్ స్పేస్ అయితే బాగుందండి. స్ట్రైట్గా అయితే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో డబుల్ వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. పెయింటింగ్ వర్క్తో సహా కంప్లీట్గా అయితే రెన్యువేషన్ జరిగింది. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్లు కొన్నప్పుడు కొంచెం రిపేర్ వర్క్ ఉంటుంది. లక్కీగా ఇక్కడైతే మొత్తం కంప్లీట్గా అయితే రెన్యువేషన్ చేశారు. రెన్యువేషన్లో కూడా మనకి హైగ్రేడ్ చేశారండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. కంప్లీట్గా వాల్ టైల్స్ కానీ, మనకి కమోడ్స్ కానీ, UPVC డోర్స్ కానీ అన్నీ కూడా హెవీ క్వాలిటీ కనిపిస్తుంది. ఫ్లాట్ అయితే ఓల్డ్ ఫ్లాటే కానీ ఎక్కడ కూడా చిన్న క్రాక్ కూడా రాలేదు.